పేరు వెంకట నరసింహారెడ్డి. మా గ్రామం కిష్టాంపల్లి గ్రామ పంచాయతీ కూడా. మా భార్య ఎంపీటీసీ కమలమ్మ. నేను గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పనిచేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అట్నే పనిచేసుకుంటూ ఉన్నాం. ఇక్కడనే మా గ్రామ పంచాయతీ అదివరకు మా ఊరు అదివరకు చూసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడనే ఉంటున్నాం. సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామంలో ఎన్ని అమలైనాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు తెలిసిన కాడికి రుణమాఫీ అనేది అవకతవకలు జరిగింది. రైతు బంధు అనేది కరెక్ట్గానే పడ్డది. 3 ఎకరాల భూమి ఇస్తా అనేది ఫెయిల్యూర్ అయింది. డబల్ బెడ్రూమ్ కట్టిస్తామనేది ఫెయిల్యూర్ అయింది. ఈ పథకాలలో ఇవి మాత్రం మా దగ్గర ఫెయిల్యూర్ అయినాయి. సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైన ఎలాంటి ఆరోపణలు కూడా లేవు, కానీ ఓడిపోయిండు. కారణం ఏంటి సార్? ఎమ్మెల్యే తను ఏదో ఫ్రాడ్ చేసిండు, తను ఏదో చేసిండు కాదు. అక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు దుర్వినియోగం ఏం చేయలేదు. సద్వినియోగం చేసిండు కాబట్టి మాకు ఆ ఎమ్మెల్యే మీద మాకు ఎలాంటి ఇది లేదు. మన ఎమ్మెల్యే కూడా తన జనాన్ని ఆకర్షించుకొని శక్తి కోల్పోయిండు తప్పితే ఆయన కూడా అంత ఇదే లేదు. మీరు ఎంపీటీసీగా చేసిన సార్ గత ప్రభుత్వంలో ఎంపీటీసీలకు ఎలాంటి గుర్తింపు ఉంది సార్? సార్, ఎంపీటీసీలో గుర్తింపు అంటే ఇప్పటికీ ఎంపీటీసీ అనే దాంట్లో ఎంపీటీసీకి ఒక కుర్చీ లేదు. మొన్న మాత్రం నెలకు వేతనం ఒక 6,000 రూపాయలు వేతనం ఇచ్చిండ్రు ఇది ఎంపీటీసీకి. ఇక నిధులు మండలానికి వచ్చినటువంటి నిధులు ఎంపీడీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ నిధులను గ్రామ పంచాయతీ వైద్యుగా పంచితే ఆ గ్రామ పంచాయతీ వైద్యుగా తీసుకొచ్చి మేము కూడా ఊర్లో అటు డబ్బును సద్వినియోగం చేసుకున్నాం. సార్, ఇక్కడ మిషన్ కాకతీయ పథకం ద్వారా ఈ గ్రామాలు, చెరువులు, కుంటలు ఎంత మేరకు అభివృద్ధి చెందాయి సార్ గత ప్రభుత్వం? దాంట్లో మాత్రం చెందలేదు సార్. ఎందుకు చెందలేదు అని అంటే పేరు మిషన్ కాకతీయ అంటే చెరువులలో మట్టి తీయాలి. వెనకటికి మేము మట్టి తీస్తే నీళ్ళు గుంజుకోపోతే ఇక మట్టి తీయొద్దని కాపాడుకున్న రోజులు మావి. నిన్న ఏవైనా మట్టి అమ్ముకోవడాలు 15 రోజులు చేయడం, మొత్తం దాన్ని బిల్లు పెట్టుకోవడం, పైసలు తీసుకోవడం, దానివల్ల మాకు ఏమీ ఉపయోగం కాకతీయలో మాకు కనిపించలేదు. మా తాన్నే మొదలు కాలే అట్లా. సార్, ఇప్పుడు తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్నది. ఆమె చేసిన వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళకు మంచి అవకాశాలు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీఏ కానీ, ఒక ఎంపీఏ కానీ మంచి అవకాశాలు వచ్చినాయి. సరే, వాళ్ళు వ్యాపార రీత్యా ఆమెకు ఎవరు చేయలేదు. ఆమె చేసుకున్న వ్యాపారం ఆమెకే దెబ్బతినిపించింది. మేము అంతే అనుకుంటాం తప్పితే ఇంకోటి లేదు. ఆమె ఎన్నుకున్న వ్యాపారం ఆమెనే దెబ్బతీసింది, కానీ ఎవరేమేం చేసింది కాదు అది. సార్, ఇప్పుడు మేము విలేజ్లలో ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్, కోతులు వ్యవసాయ రైతులకు పంటలు నాశనం చేస్తున్నాయి. కుక్కలు ఈ వీధులలో తిరిగి పిల్లల్ని మాత్రం పీల్చుక తింటున్నాయి సార్. ఈ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? గ్రామాన ప్రతి ఊరికి వెళ్ళి ఇటువంటి సమస్యను చెప్తూనే ఉన్నాం. సరే, రేపు జరగబోయే ఈ 2 నెలనా ఎప్పుడో ఓ టైం తీసుకొని దీని విషయంలో చాలామంది ప్రతి మండలంలో ప్రతి వ్యవహారికంగా ఈ జోలి ఎక్కువ వెళ్తున్నారు సార్. ఇదివరకు ఉండలే, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. మరి దాన్ని ఎట్లా నిర్మూలిస్తారో రేపు మాకు పార్టీ ఏదైనా చెప్తే మా పార్టీ చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేము ఆ పని చేసి తీరుతాం. గత ప్రభుత్వంలో మీరు ఎంపీటీసీగా ఉండి ఎలాంటి సేవలు అందించారు? మీకు కావాల్సిన సంబంధించిన విలేజ్లకు ఫస్ట్ మేము అందించిన సేవ ఒకటే, మాకిచ్చిన గవర్నమెంట్ సొమ్ము ఏదైతుందో సద్వినియోగం చేసుకున్నాం. మా దగ్గర ఎంతో బలోపేతం పార్టీ కార్యకర్తలు చేసినా కానీ మేము సమన్వయం పాటించి మేము ముందుకు పోయినాం. మాకు మస్తు ప్రభావితం జరగలేదని కాదు. నేను ఇప్పుడే మొదలే చెప్పిన, పోలీస్ స్టేషన్లు వాళ్ళ ఆఫీసులుగా మారినాయి, రెవెన్యూలు మారినాయి. కాబట్టి ఆ ఎన్ని అవకతవకలు ఏదైనా మా ఊరు మా కథ మేము మాత్రం సమన్వయంగా పాటించుకొని మేము మాత్రం ముందుకు నడుపుకపోయినాం. పెరియడేలా తీసుకున్నాం, మళ్ళీ రన్నింగ్లోకి ఉన్నాం. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఎలాంటి న్యాయం చేస్తుంది సార్? రక్షణ లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మహిళలకు రక్షణ లేదు అనే పదం ఎప్పుడూ అనకూడదు.
మహిళల పట్ల మహిళలు ఉన్నదే సగభాగం, ఒక మగ మనిషి ఒక ఆడి మనిషి అనే దాంట్లోనే సగభాగం వాళ్ళు దూరం అని కాదు. వాళ్ళు ఏదో మనం మగవాళ్ళు ఒక మూడొంతురు ఆడవాళ్ళు ఒక వంతు ఉన్నది కదా సార్, అది అక్కడ ఉన్నది. ఆ, వాళ్ళ సగభాగమే మన సగభాగమే. మనతో పాటు వాళ్ళు ఎడ్యుకేషన్ తయారు చేసుకున్నారు, మనతో పాటు ఉద్యోగాలు చేస్తున్నారు, మనతో పాటు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి రక్షణ ఇంకెవరు, వాళ్ళే రక్షణకు తయారైనరు. ఆ ఇబ్బంది ఏం లేదని మేము అంటున్నాం. సరే, గంజాయి కానీ డ్రగ్స్ మాఫియా పైన యువత మొత్తం చెడిపోతున్నారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉక్కుపాతం లేపుతామని చెప్పిండు. దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మాకు మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు కానీ మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ కానీ గంజాయి కానీ సిగరెట్ కానీ పిల్లలకు చెడలవాట్లు పడితే వాళ్ళని క్షమించకండి అని చెప్పని మా దగ్గర చేరిపోయింది అది. ఇక దాన్ని ఒకటేనుకొకటి మేము కూడా ఊళ్ళల్లో కూడా పిల్లలను భయపెట్టేయడం కానీ పిల్లలను అటువంటి పనులు చేయొద్దని కానీ మేము బలోపేతం చేస్తున్నాం. సార్, గత ప్రభుత్వం ధరణి అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది, రైతులను మోసం చేసిందని చెప్పేసి అంటున్నారు. మీరే అన్నారు సార్ అప్పుడు. అవును. ఇప్పుడు భూమాతని మీరు తీసుకొచ్చారు కదా సార్, దీని ద్వారా రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ధరణి అయినా భూమాత అయినా ఒకసారి రెవెన్యూ రికార్డును మొత్తం మళ్ళీ సర్వే చేస్తే ఇది ఈ ఈ పబ్లిక్ సమస్య తెల్లారుతుంది. కానీ ధరణి చేసేటప్పుడు కూడా విఆర్ఓలను ఎంఆర్ఓలను పార్టీ పరంగా వాడుకున్నారు. వాళ్ళని పనులే చేయనీయలే. అవి ఎట్లయితే ఉన్నదో దాన్ని అట్నే మళ్ళీ ధరణిలోకి ఎక్కించేవరకల్లా ఈ సమస్యలు ఏర్పడ్డాయి. ఎట్లా ఏర్పడ్డాయంటే, ఒక విఆర్ఓ ఒక భూమి కొనుక్కొని 10 ఎకరాల భూమి కొనుక్కొని విఆర్ఓకి ఇస్తే విఆర్ఓ ఏం చేసేసిండు, ఇలా వేరే పని ఉందని చెప్పి దాన్ని మాత్రం దీంట్లోకి ఎక్కియాక అదే భూములు అట్లే అవకతవకలుగా ఉండి ఈ సమస్యలు ఎక్కువన్నాయి సార్. దీంట్లో ఈ ధరణిలో ఉన్న సమస్య మొత్తం ఇవే ఉన్నాయి. దీన్ని కంప్లీటెడ్గా రేపు ఈ భూమాత అని ఈ పేరు పెట్టినా కానీ దీన్ని మాత్రం సర్వే చేయండి. ఎన్ని రోజులున్నా ఈ గొడవలు మాత్రం తెల్లారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అప్పుడు చేయలేకపోయింది. పోనీ ఇది చేసే ప్రభుత్వం కూడా ఇది మాత్రం చేయాలి, తప్పదు ఇప్పుడు. సార్, గత ప్రభుత్వంలో ఓన్లీ యాదగిరిగుట్టను మాత్రమే డెవలప్ చేయగలిగింది సార్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేవాలయాలు కానీ ఈ స్కూళ్ళు కానీ ఎలాంటి డెవలప్ చేయబోతున్నారు సార్? ఫస్ట్ ప్రియారిటీ స్కూళ్ళకు. ఫస్ట్ గవర్నమెంట్ తీసుకునే పని ఇప్పుడు మాత్రం స్కూళ్ళకు. సెకండ్, దేవాలయాలను మంచిగా అభివృద్ధి చేసుకుంటూ దాని యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా చూసుకుంటూ, సరే కొత్త దేవాలయాలనే జోలి మనకు పక్కకెట్టినా పాత దేవాలయాలు ఉన్నదాన్ని చేసిన కాడికైనా సంతోషమే. స్కూళ్ళను ఫస్ట్ బలోపేతం, హాస్పిటల్స్ బలోపేతం, ఇవి చేసుకుంటూ దేవాలయం బలోపేతం. దేవాలయమే మొదలు చేసి నేను హాస్పిటల్ చేస్తానేది అట్లా మాకు సంతోషం ఉండదు. మాకు ఫస్ట్ స్కూల్, ఆ తర్వాత హాస్పిటల్, ఆ తర్వాత దేవాలయం. సార్, ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ గారికి మంత్రి పదవిలో ఏ పదవి అయితే ఆయన చేయగలుగుతాడు? ఆయనకి ఏదైనా అర్హుడే. ఎందుకంటే పబ్లిక్లో అతను ఉన్నదే పబ్లిక్లో అందరిని కలుపుకోపోయే వ్యక్తి. ఆయన డబ్బుల పిశాచి కాదు. డబ్బుల పిశాచి అయితే అది వేరే ఉండు, అది అటు ఆ వ్యక్తి కాడు. కాబట్టి అతను అన్నిటికీ అర్హుడే. అందరినీ కలుపుకోపోయేటువంటి గుణం ఉన్నది ఆయనకి ఏ పదవి ఇచ్చినా సంతోషమే. సార్, ఇప్పుడు ఎంపీటీసీగా మీ పదవి అయిపోయింది, అట్నే స్థానిక సర్పంచ్ల పదవులు అయిపోయినాయి. 6 నెలలుగా వస్తుంది, 8 నెలలుగా వస్తుంది సార్. అయినా కూడా స్పెషల్ ఆఫీసర్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కావట్లేవు. ప్రజల సమస్యలు కూడా పట్టించుకునే నాదులు లేడు. మరి ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ స్పెషల్ ఆఫీసర్ల మీద కానీ నూతన ఎన్నికల మీద కానీ? మేము ఈ 3 నెలలు 7 నెలలు అవుతుంది స్పెషల్ ఆఫీసర్లను అడుగుతున్నాం. ఖచ్చితంగా సెక్రటరీలు నిర్ణయించారు కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ అనేది ఉన్నది. సెక్రటరీ వాళ్ళను మేము గ్రామ పంచాయతీకి అప్పుడప్పుడు పోయి తెలుసుకొని, మనకు ఇప్పుడు నిధులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏది కూడా మేము చేయడానికి వీల్లేదు. వాళ్ళ జీతభత్యాలకు కూడా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు రేపు సవరణలు అంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితేనే మళ్ళా బలోపేతం అవుతాయి. ఇది గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్లు అవుతాయి. కేంద్ర గవర్నమెంట్ అమౌంట్ వస్తుంది, ఏదన్నా చేస్తారు. ఇప్పుడు మాత్రం మేము కూడా బాధతోటే ఉన్నాం. సార్, చివరిగా కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అమలు కాలేవు. మీరు ఆ పథకాలన్నీ అమలు చేసి రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం చేస్తారా? 100% కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ దాన్ని ప్రజలకు వినియోగించవలసిందిగా మేము మా కింది స్థాయి కార్యకర్తల కాడి నుంచి మేము తెచ్చుకోమంటున్నాం, ఇవ్వమని అంటున్నాం.
చెప్పండి, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు కూడా ప్రతి సంక్షేమ పథకాలు వచ్చిన దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా ఏ పార్టీ లేదు ఏది లేదు అందరూ వాడుకొని మంచిగా ఉండాలని చెప్తాం. మేము పల్లెటూళ్ళలో ఉన్నదానికి మేము మేము పబ్లిక్లో తిరుగుతున్నాం. ఒకరి అని కాదు కదా, ఇది అందరికి వచ్చింది, ఓ పార్టీ గురించి వచ్చింది కాదు కదా. కాబట్టి మేము 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 ఏమంటామంటే మేము ఎంత పార్టీ ఉన్నా అందరు సమానమనే చెప్తాం. ఒకరికి ఎక్కువ లేదు, ఒకరికి తక్కువ లేదు. కేంద్ర గవర్నమెంట్ సొమ్ము కూడా అందరినీ వాడుకోబెడతాం.